హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీలు క్రియేషన్స్. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ సమ్మర్లో హాట్ సమ్మర్లో కూల్గా మనము కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ని ప్రిపేర్ చేసేసుకుందాము. ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ మనకి చాలా క్రీమీ టెక్స్చర్తో టేస్టీగా ఎమ్మీగా కూల్గా ఉంటుంది. చాలా బాగుంటుంది. మనకి బాడీకి చాలా ఇమ్యూనిటీని ఇస్తుంది. మనకి ఫ్రూట్స్ అనేది హెల్త్కి చాలా మంచిది కదా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనము ఒక 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. సో 1/2 లీటర్ పాలు ని కొద్దిగా ఒక చిన్న బౌల్ తీసుకొని కొద్దిగా పాలని ఈ బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఇవి ఇంకా బాయిల్ చేయలేదండి పాలు, రా మిల్కే. సో ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీంట్లోకి కస్టర్డ్ పౌడరు, నేనైతే ఈ కస్టర్డ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. ఇది వచ్చి వెనీలా ఫ్లేవర్ అండి. ఇందులో ఫ్లేవర్స్ ఉంటాయి మనకి, బటర్ స్కాచ్ అలా. సో ఈ వెనిలా కస్టర్డ్ పౌడర్ని మనకి ఈ ఫ్రూట్ కస్టర్డ్లోకి కంపల్సరీ యూస్ చేయాలి. సో దానికోసం నేను ఈ కస్టర్డ్ పౌడర్ని తీసుకుంటున్నాను. మనకి టోటలీ 1/2 లీటర్ మిల్క్కి మనకి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది. సో ఇలా ఈ కొద్ది పాలల్లో వేసేసి మనము ఉండలు లేకుండా చక్కగా మిక్స్ చేసుకోవాలి. సాఫ్ట్గా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మనము పక్కన పెట్టేసుకోవాలి. సో తర్వాత మనము మిల్క్, ఇందాక బౌల్లోకి తీసుకున్న మిల్క్ ఏదైతే ఉందో స్టవ్ ఆన్ చేసేసేసి మనం ఒక ప్యాన్ పెట్టేసి ఆ మిల్క్ని ఆ ప్యాన్లోకి యాడ్ చేసేసుకొని ఈ విధంగా మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. బాయిల్ చేసేటప్పుడు మనము ఇలా ఒక గరిటె తీసుకొని కలుపుతూ బాయిల్ చేసుకుందాము. ఎందుకంటే మనకి మీగడ కడుతుంది కదా పాలల్లో. సో అలా మీగడ కట్టకుండా ఉండాలి అంటే ఈ విధంగా గరిటెతో తిప్పుతూ ఉండాలి. తిప్పుతూ మనము బాయిల్ చేసేసుకుందాము పాలు. సో ఇలా ఇప్పుడు ఒక పొంగు వచ్చింది కదా, చూస్తున్నారు కదా. ఇలా పొంగు వచ్చినప్పుడు మీరు ఒక 1/2 కప్ షుగర్ యాడ్ చేయండి. అంటే ఒక 3 to 4 స్పూన్స్ అన్నమాట. సో షుగర్ యాడ్ చేయండి. నేను ఈ టైంలో షుగర్ యాడ్ చేయడం మర్చిపోయాను. సో అందుకే మీరైతే ఈ టైంలో యాడ్ చేసుకోండి, నేను తర్వాత యాడ్ చేసేసాను. సో ఇలా పొంగు వచ్చిన తర్వాత కస్టర్డ్ మిక్స్ మనం ఏదైతే ముందుగా రెడీ చేసి పెట్టుకున్నామో ఆ కస్టర్డ్ మిక్స్ని ఈ పాలల్లో వేసేసి వెంటనే కలుపుతూ ఉండాలి. ఇది వేసేటప్పుడు కంపల్సరీ సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే మనకి త్వరగా దగ్గర పడిపోతుంది అనమాట. సో ఇప్పుడు నేను ఇందాక షుగర్ మర్చిపోయానని చెప్పాను కదా. సో ఇప్పుడు షుగర్ వేసేసి ఈ విధంగా మనము ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయే వరకు మిక్స్ చేసేసుకొని మనకి ఈ కన్సిస్టెన్సీ అనేది కొంచెం లిక్విడ్ లాగానే ఉండాలి అండి. అంటే బాగా దగ్గరికి గట్టి పడిపోతే బాగుండదు. సో ఇలా చూస్తున్నారు కదా, ఒక్క బాయిల్ కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత కూడా ఇలా ఒక్క బాయిల్ వచ్చిన తర్వాత మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాల్సిందే. మనకి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి, కొంచెం లిక్విడ్ ఫామ్లో. ఇలా ఉంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టి పడుతుంది అనమాట. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చేసేసి దీన్ని చల్లార్చుకుందాము. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఫాస్ట్గా చల్లారిపోతుందండి. లేదంటే ఈ విధంగానైనా మనం చల్లార్చుకోవచ్చు. సో ఈలోపు మనము ఫ్రూట్స్ని రెడీ చేసుకుందాము. ముక్కలుగా కట్ చేసుకోవడానికి ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను. ఈ ఫ్రూట్స్ వచ్చేసి మీకు నచ్చిన అండ్ మీకు అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చండి. సో నేనైతే ఈరోజు ఈ 6 వెరైటీస్ ఆఫ్ ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను, 6 వెరైటీస్. సో ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి పొమోగ్రనేట్, దానిమ్మ, తర్వాత పపాయ, నెక్స్ట్ కివీ ఫ్రూట్ యాడ్ చేస్తున్నాను, నెక్స్ట్ యాపిల్ అండ్ బనానా, ఒకటి అరటిపండు అండ్ ద్రాక్షలో వచ్చి గ్రీన్ అయినా వేసుకోవచ్చు అండ్ ఇలా బ్లాక్ కలర్ కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు వీటన్నింటినీ చక్కగా ముక్కలుగా కట్ చేసేద్దాము. సో ఈ విధంగా నేను దానిమ్మ గింజలన్నీ వలిచిపెట్టేశాను. మిగిలినవన్నింటినీ ముక్కలుగా కట్ చేసేసి రెడీ చేసేసాను. సో ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా ఉంటుంది కస్టర్డ్లోకి. అలా ఉంటేనే బాగుంటుంది తినడానికి. సో ఇప్పుడు కస్టర్డ్ మిక్స్ అనేది మనకి చల్లారిపోయింది. ఇలా చల్లారిపోయిన కస్టర్డ్ మిక్స్ని కొద్దిగా ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. రిమైనింగ్ కస్టర్డ్ మిక్స్ని ఈ బౌల్లోకి యాడ్ చేస్తున్నాను. సో ఇలా బౌల్లోకి యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ కస్టర్డ్ మిక్స్ అనేది చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా తయారైందండి, క్రీమీగా. సో ఇప్పుడు ఫ్రూట్స్ అన్నింటినీ 1 by 1 మనము ఈ కస్టర్డ్ మిక్స్లో యాడ్ చేసేద్దాము. పొమోగ్రనేట్, ఫస్ట్ యాపిల్ ముక్కలు వేసాను, తర్వాత పొమోగ్రనేట్, నెక్స్ట్ కివి అండ్ బనానా ముక్కలు, అరటిపండు ముక్కలు, నెక్స్ట్ గ్రేప్స్ అండ్ పపాయ ముక్కలు,
వేసేసి ఈ విధంగా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తిన్నారంటే చాలా చాలా అదిరిపోతుంది. సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేస్తారండి. ఫ్రూట్స్ అంటే తినని పిల్లలు కూడా ఇలా చేస్తే తినేస్తారు. చూస్తున్నారు కదా ఎంత క్రీమీగా టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. నేను ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టలేదండి, ఒక 10 మినిట్స్ పెట్టాను, తర్వాత పెట్టేస్తాను. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకొంచెం గట్టిగా ఉంటుంది మనకి క్రీమీగా. సో ఈ విధంగా మనకి ఫ్రూట్ కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము కొద్దిగా కస్టర్డ్ మిక్స్ని పక్కన పెట్టానని చెప్పాను కదా, సో దాంతో మనం మ్యాంగో కస్టర్డ్ని కూడా ప్రిపేర్ చేసేద్దాము. సో ఒక దెబ్బకి 2 పిట్టల్లాగా నేను ఈరోజు ఒకటే కస్టర్డ్ మిక్స్తో 2 ఫ్రూట్ కస్టర్డ్ని ప్రిపేర్ చేస్తున్నాను. అదేంటంటే మ్యాంగో కస్టర్డ్. ఇప్పుడు సీజన్ వైజ్గా మనకి మ్యాంగో బాగా దొరుకుతుంది కదా, సో ఇప్పుడు నేను మ్యాంగో కస్టర్డ్ని ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం పండిన మామిడి పండుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కొద్దిగా ముక్కల్ని పక్కన పెట్టేసి మిగిలిన ముక్కలన్నింటినీ మిక్సీ జార్లో వేసేసుకొని ఇందులో ఒక 1 స్పూన్ షుగర్ వేసేసుకొని ఈ విధంగా మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసేసుకున్నాము. తర్వాత నేను పక్కకి పెట్టుకున్నానని చెప్పాను కదా కస్టర్డ్ మిక్స్ కొద్దిగా, ఇది 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉండిందండి. సో దట్ మనకి ఈ కస్టర్డ్ మిక్స్ అనేది కాస్త గట్టిగా అయింది. సో ఈ మ్యాంగో కస్టర్డ్కి మనకి కస్టర్డ్ మిక్స్ అనేది కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. సో అలా గట్టిగా అయిన క్రీమీ టెక్స్చర్గా ఉన్న కస్టర్డ్ మిక్స్ని ఈ మ్యాంగో ప్యూరీలో మనం యాడ్ చేసేసి మళ్ళీ మిక్సీ గ్రైండ్ చేసేసుకుందాము ఒకసారి. సో ఈ విధంగా క్రీమీ టెక్స్చర్గా వస్తుంది. ఇలా వచ్చిన ఈ మ్యాంగో కస్టర్డ్ మిక్స్ని ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. సో మనకి ఇలా సాఫ్ట్గా క్రీమీగా ఉండాలి. తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఈ మ్యాంగో ముక్కలు కొన్ని ఉన్నాయి కదా, సో ఆ ముక్కల్ని కూడా పైనుంచి కొద్దిగా యాడ్ చేసేద్దాము. సో ఇలా యాడ్ చేసిన తర్వాత మన దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆ డ్రై ఫ్రూట్స్ని ఏవైనా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పైనుంచి వేసేసుకుందాము. చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి, ఒక 1 అవర్ తర్వాత తినండి, అద్భుతంగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఈ మ్యాంగో కస్టర్డ్ రెసిపీ అండ్ ఫ్రూట్ కస్టర్డ్ రెసిపీ 2 నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ నాకు చాలా చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.